అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంత తొందరగా ఎవరిని పొగడరంటారు. అలాగే ఆయన్ని మెప్పించడం కూడా సాధ్యం కాదంటారు. అయితే తమ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ పై మాత్రం ప్రశంసల వర్షమే కురిపించారు. అయితే అందులో వర్క్ కి సంబంధించిన ప్రస్తావన కాకుండా రొమాంటిక్ యాంగిల్ ఉండటమే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఇందుకీ కరోలిన్ పై ఆయన ఏమని పొగిడారు? వాచ్ ది స్టోరీ. ఆహా, ఏం పెదాలవి! మిషన్ గన్లే. అదిరిపోయే బ్రెయిన్ ఆమె సొంతం. ఇలా వరుస పొగడ్తలతో ట్రంప్ తన ప్రెస్ సెక్రటరీని ఆకాశానికెత్తేశారు. జనరల్ గా ట్రంప్ ఇంతవరకు ఇలా ఎవరిని పొగిడింది లేదు. అయితే ఈ పొగడ్తల వెనుక మరేదైనా ఉందా? కుచ్ హోతా హై. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ట్రంప్ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివెట్ ని పొగుడుతున్న తీరు చూసినప్పుడు కొందరు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మోనికా లెవెన్స్కీ వ్యవహారం గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏమో, ఈ పొగడ్తల వ్యవహారం ఎటైనా దారి తీయొచ్చంటూ ఫ్లాష్ బ్యాక్ ని ప్రస్తుతంతో ముడిపెడుతున్నారు. వైబ్స్ చూస్తే ఆ ఎపిసోడ్ రిపీట్ కాదని గ్యారంటీ ఏముంది అంటున్నారు. అసలు ఇప్పటిదాకా ఏ అధ్యక్షుడికి కూడా లేనంత గొప్ప సెక్రటరీ తనకి ఉందంటూ ట్రంప్ పొగిడేశారు. దానికి ముందు ట్రంప్ 6 యుద్ధాలను ఆపేశారు అంటూ కరోలిన్ కూడా తన శక్తి మేరకు ఆకాశానికెత్తేశారు. ఇలా ఇద్దరూ పరస్పరం ఒకరిని ఒకరు ప్రైజ్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వైట్ హౌస్ తో పాటు ఇతర చోట్ల కూడా చర్చకు దారితీస్తోంది. అసలు ఓ లేడీ గురించి ఇంకొకరు ఇలా మాట్లాడి ఉంటే వెంటనే ఉద్యోగం నుంచి తీసేసేవారని, ఇంతలా ప్రశంసలు కురిపించడానికి ఏముందని కొందరు విమర్శిస్తున్నారు. చూడబోతే ఇదేదో లేటు వయసులో లేటెస్ట్ ఘాటు ప్రేమాయణంలా ఉందంటూ కొందరు ఊహిస్తున్నారు. మొత్తం మీద ట్రంప్ పొగడ్తలు కూడా ప్రమాదకరంగా మారతాయి అనేది ఈ ఎపిసోడ్ నిరూపిస్తోంది. జనం అంచనాల్లో నిజమేంటనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.